హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు అయితే నేను ఎంతో క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకునే ఇడ్లీ పిండితోటైతే చిట్టి పునుగులు చూపించబోతున్నానండి. ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఎట్లాంటి సోడా కానీ లేదంటే మైదా పిండి కానీ ఇట్లాంటివి ఏవి యూజ్ చేయలేదండి. మంచి హెల్తీగా క్రిస్పీగా మనం ఈ బోండాలు అయితే చేసుకోబోతున్నాం. మరి వీటి కోసం ఏమేమి కావాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఇడ్లీ పిండిని తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడైతే ఒక 2 పెద్ద పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్లుగా మీరు ఆనియన్స్ ఇవన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే నేను 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేనైతే ఒక 2 స్పూన్లతోటి బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నానండి. మనకు మైదా పిండి అవసరం లేదు. మీ దగ్గర గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి వేసుకోవచ్చు అండి. మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం టైట్గా ఉండడం కోసమే మనం ఈ పిండి అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ బియ్యం పిండి వేయడం వల్ల నాకు ఇంకాస్త క్రంచీనెస్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చేలాగా అయితే మనం బ్యాటర్ని కలిపేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం పిండిని యాడ్ చేసేసుకొని మనం కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం అందులోకి సూపర్ కాంబినేషన్గా ఉండే టొమాటో చట్నీ అయితే ఈజీగా చేసేద్దాం. ఇక్కడైతే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసేసుకోవాలి. 1 ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకే 1 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి లేకపోయినా పర్వాలేదు, మనం ఎండుమిర్చితోనే ఈ టొమాటో పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులో నేనైతే ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక 2-3 టొమాటాలను అయితే ఈ సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే కంపల్సరీగా వేసుకోండి. మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మనం టొమాటో పచ్చడిని అయితే చేసేస్తాం. ఇది మనకి పునుగుల్లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. నాకు నార్మల్గా పల్లి చట్నీ కంటే ఇదైతే మనకు చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా అయితే నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా అందులో వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక నచ్చితే ఒక ఎండుమిర్చిని కూడా తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. ఇలా తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం టొమాటో చట్నీలో అయితే వేసేసుకుంటే టొమాటో చట్నీ మనకు ఈజీగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము పునుగులు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే మనము ఒక్కొక్కది వేయగానే ఈ విధంగా మనకు పైకి వచ్చేయాలి. అంత హీట్ అవ్వాలండి ఆయిల్ అనేది. సిమ్ ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయొద్దు, హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పునుగులు అనేవి వేసుకోండి. ఇలా కంప్లీట్గా పైకి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే బాగా వేగుతాయి. లాస్ట్లో మీరు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే ఈ కలర్ అయితే వచ్చేస్తుందండి. మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదు. చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు క్రిస్పీగా పునుగులు అయితే రెడీ అయిపోతాయి. నేను ఇందులో ఎట్లాంటి సోడా కూడా యూజ్ చేయలేదండి. అయినా కూడా మనకి బాగా పొంగడం, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటే సరిపోతుంది. మనకు పునుగులు సెకండ్ బాయ్ వేసేటప్పుడు ఆయిల్ కొంచెం హీట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. మీకు చేత్తో కనుక ఈజీగా ఉంటే చేత్తో కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా ఈజీగా, చాలా క్రంచీగా మనకు పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మనం ఇడ్లీ బ్యాటర్ పట్టినప్పుడు ఒక 2 డేస్ ఇడ్లీ వేస్తాం కదా, మిగిలిన పిండితోటి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లచల్లని వాతావరణంలో ఇలా వేడివేడిగా పునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మనకు రోడ్ సైడ్ అమ్మే పునుగుల కంటే ఇవనేవి బెస్ట్ టేస్ట్తో ఉంటాయి. క్రంచీనెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి స్నాక్స్గా చాలా బాగా నచ్చుతాయండి. అలాగే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా నైట్ అంతా ఇది కలిపి పెట్టేసేసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. అంతేనండి. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.